గత భాగంలో విసుక్రుడు తయారు చేసిన జయ విఘ్నయంత్రం యొక్క దుష్పరిణామాల వల్ల శక్తిసేనల పరిస్థితి ఎలా ఉందో చూశాం. అలాగే బ్రహ్మాండ పురాణానికి సౌభాగ్య భాస్కరంలోని శ్రీ లలితా సహస్రనామ పాఠానికి మధ్య ఉన్న తేడాలను చూశాం. ఇప్పుడు తదుపరి వివరాలను చూద్దాము. మంత్రిని మరియు దండనాథ శక్తిసేనల యొక్క పరిస్థితిని అమ్మవారికి వివరించడంతో అమ్మవారు కామేశ్వరుడి కేసి చూసి చిరునవ్వు నవ్వారు. ఆ నవ్వులోంచి 10 చేతులతో శిరస్సు మీద అర్ధచంద్రుడితో సిద్ధి లక్ష్మితో కూడి గణేశుడు ఉద్భవించాడు. ఈ విషయం సౌభాగ్య భాస్కరంలోని లలితా సహస్రనామ పాఠంలో 77వ నామముగా చెప్పబడింది. అదే కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. అయితే ఈ నామం గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. గణేశ్వరుడు అమ్మవారికి నమస్కరించగా అమ్మవారు ఆశీర్వదించి జయ విఘ్న యంత్రాన్ని ఛేదించమని పంపారు. వహ్ని ప్రాకారంలోనే ఒక చోట దాగి ఉన్న జయ విఘ్న యంత్రాన్ని చూసిన విఘ్నేశ్వరుడు తన దంతాలతో ఆ యంత్రాన్ని కొట్టసాగాడు. అప్పుడు భరించలేని భీకర శబ్దం ఉత్పన్నమయ్యింది. విఘ్నయంత్రం క్షణాలలో బద్దలయ్యింది. మొత్తం పొడి పొడి అయిపోయింది. ఈ విషయాన్నే 78వ నామమైన మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితలో చెప్పుకుందాము. విఘ్నయంత్రం ధ్వంసమవడంతో శక్తి దేవతలను ఆవరించిన మాయ తొలగిపోయి భీకర ధ్వనులు చేస్తూ వారు యుద్ధానికి సిద్ధమయ్యారు. ఆ తర్వాత మహాగణపతి తనలాంటి మరో 6 గణపతులను సృజించాడు. వారే ఆమోద, ప్రమోద, సుముఖ, దుర్ముఖ, అవిఘ్న మరియు విఘ్నకర్త. ఈ 6 విఘ్ననాయకులు 7 కోట్ల హేరంబులకు అధిష్టాన దేవతలు. వహ్ని ప్రాకారం నుండి వెలుపలికి వచ్చిన ఈ 6 విఘ్ననాయకులు ఓంకారం చేస్తూ అసురుల మీదకు విరుచుకుపడ్డారు. 30 అక్షోహిణుల సేనలున్న విసుక్రుడితో భీకర యుద్ధం జరిగింది. గణనాథుని మోము నుండి ఉత్పన్నమైన 1000 మంది గణపతులు కూడా యుద్ధంలో పాల్గొన్నారు. గణనాథుని ఓంకారానికి అసురులు భయపడ్డారు. కోపంతో ఊగిపోయిన విసుక్రుడు 7 అక్షోహిణుల సేననిచ్చి గజాసురుడనే రాక్షసుడిని గణపతితో యుద్ధం చెయ్యమని పంపాడు. గణపతి గజాసురుడిని ఓడించి సేనలంతటినీ వధించడం చూసిన విసుక్రుడు యుద్ధభూమి నుండి పారిపోయాడు. అప్పుడు గణేశ్వరుడు లలితాంబిక దగ్గరికి వెళ్లి నమస్కరించాడు. గణపతి పరాక్రమాన్ని చూసి మెచ్చుకున్న లలితామ్మవారు దేవీ దేవతలను పూజించే ముందు మహాగణపతి ఆరాధన జరిగేలాగా గణపతికి వరమిచ్చింది. మరుసటి రోజు ఉదయం భండాసురుడు విసుక్రుడిని, విషంగుడిని 400 అక్షోహిణుల సేనలనిచ్చి యుద్ధానికి పంపాడు. ఆ సైన్యంలో ఉలూకజిత్తు మొదలగు 10 మంది భండాసురుడి మేనల్లుళ్ళు, అంటే భండాసురుడి చెల్లెలైన ధూమిని కుమారులు కూడా ఉన్నారు. విసుక్రుడు తన ఏనుగెక్కి యుద్ధానికి వెళ్ళాడు. మంత్రిని మరియు దండనాథ 100 అక్షోహిణుల సేనను
అమ్మవారి చక్రరాజ రథానికి రక్షణగా ఉంచి మిగిలిన సేనని తీసుకుని వహ్ని ప్రాకారాన్ని దాటి యుద్ధానికి వచ్చారు. నాగలి మరియు రోకలిని చేబూని దండనాథ యుద్ధం చేయసాగింది. మంత్రిని తన ధనస్సుతో విశ్వమంతా ధ్వనించేలా నాదం చేసింది. దేవతలందరూ జయం కలగాలని ఆశీర్వదించారు. కల్పాంతమప్పుడు ముంచుకొచ్చే ప్రళయములాగా 8,000 అక్షోహిణుల సేనలు తన ఆధ్వర్యంలో కదలసాగాయి. ఆ శక్తి సేనలలో కొంతమంది బంగారు వర్ణంతో మెరిసిపోతుంటే మరికొంతమంది దానిమ్మ పండు వంటి ఎర్రని వర్ణంతోనూ, కొందరు మేఘం మొదలగు వర్ణాలతోనూ మెరిసిపోతూ కనిపించారు. శక్తిసేనలకి దైత్యసేనలకి మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధం వల్ల చెలరేగిన ధూళి సముద్రాలన్నిటినీ కమ్మేసింది. దండనాథ విషంగుడితోనూ, శ్యామలాదేవి విసుక్రుడితోనూ, అశ్వారూఢాదేవి ఉలూకజిత్తుతో, సంపత్కరీదేవి పురుసేనుడితో, నకులీదేవి కుంటిసేనుడితో, ఉన్మత్త భైరవి మలదతో, లఘుశ్యామ కుసూరతో, స్వప్నేసి మంగళతో, వాగ్వాదిని ద్రగణతో, చండకాళి కోలాదతోనూ యుద్ధం చేశారు. ఇలా జరుగుతున్న యుద్ధంలో విసుక్రుడు ఎవరి చేతిలో మరణించాడు? వారాహి చేతిలోనా లేక శ్యామలాదేవి చేతిలోనా? అలాగే విషంగుడు ఎవరి చేతిలో మరణించాడు? బ్రహ్మాండ పురాణం ఏమి చెప్తోంది? వచ్చే భాగంలో తెలుసుకుందాము. చూశారు కదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరింత మందితో ఈ సమాచారాన్ని పంచుకోవాలనుకుంటే షేర్ చేయండి. అలాగే మొదటిసారి మా వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకుంటోంది మీ మానస.